హాయ్ ఫ్రెండ్స్, ఇది కువింగ్స్ B1700 కోల్డ్ ప్రెస్ జ్యూసర్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. నేనైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఇంట్లోనే మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంచినటువంటి లేబుల్ మీద కనిపిస్తున్నాయండి. దసరాకి అమెజాన్ సేల్లో తీసుకున్నానండి. లలితా కిచెన్కి స్వాగతం. అమ్మా, పార్సల్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆఫ్టర్నూన్ వచ్చిందయ్యా. దసరా పండుగ ఆఫర్లలో మా ఇంటికి వచ్చింది కువింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇప్పుడు మీ ముందు నేను ఈ ప్యాక్ ఓపెన్ చేస్తున్నా. కనిపిస్తుంది చూడండి నాకు వీడియోలో కదా. కువింగ్స్ మంచి కంపెనీ అండి. ఇది మామూలు జ్యూసర్ల లాగా కాదు. ఇది ప్యాకింగ్ ఓపెన్ చేసే ఇంకా. వావ్, నాకు తెలిసి ఇక్కడ మనకొక అసెంబుల్ ఎలా చేసుకోవాలనో మొత్తం ఇది ప్రొసీజర్ లాగా స్టెప్ 1 నుంచి మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత డీటెయిల్గా దీన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు క్యూరియాసిటీ ఎలా ఉంది చూడాలని ఎక్కువగా ఉంది. ఫస్ట్ అది చూసిన తర్వాత దీనిలోకి వచ్చేద్దాం, ఎంటర్ అవుదాం. ఓకేనా, డన్. అలాగే ఇక్కడ మనకు ఒక బుక్ కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించరా. ఓకే, డన్. మంచిగా నాకు తెలిసి రకరకాల జ్యూస్లు ఎలా చేసుకోవాలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఒకసారి తిప్పవా ఫస్ట్గా. ఓకే ఓకే, తిప్పు. ఓకే, వెజిటేబుల్ జ్యూసెస్ అని కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి అన్ని రకాల జ్యూస్లు ఎలా చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి బుక్లెట్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. తర్వాత చూద్దాం దీన్ని ఏందనేది. ఓకే, డన్. ఇది కూడా ఉంది. అసలైనటువంటి జ్యూసర్ బాక్స్ తీయండి. ఓకే ఓకే, అబ్బా సూపర్గా అనిపిస్తుంది. కువింగ్స్ ఓల్ అని చేయండి. డార్క్ రెడ్ కలర్లో నేను సెలెక్ట్ చేసుకున్నా. చాలా మంచిగా ఉంటుందండి ఈ కలర్ అయితే. నాకు చాలా బాక్స్ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాండి. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలని అనుకుంటే ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను చూపిస్తూ ఉన్నాను. ఓకేనా, డీటెయిల్గా చూడండి. ఇటువైపు కూడా మనకు ఓల్ ఫ్రూట్స్, వెజ్జీస్, టేస్ట్, న్యూట్రిషన్, ఓల్ స్లో జ్యూసర్ మనకు కనిపిస్తూ ఉంది. టోటల్గా క్విక్ ఆపరేషన్, స్మార్ట్ క్యాప్, పవర్ఫుల్ మోటార్, క్లీనింగ్ టూల్. చూడండి, వారంటీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12 years వారంటీ మోటార్ మీద కనిపిస్తూ ఉంది. అదర్ పార్ట్స్ మీద మనకు 1 year కనిపిస్తూ ఉంది. ఓకేనా, ఓపెన్ చేస్తున్నామండి మేము. చెయ్యి. ఓకే, అబ్బా ఎన్ని ఉన్నాయి దీంట్లో. తీవా, ఇదేదో బ్లాక్ డబ్బా. అబ్బా, ఒకటి 1 అని ఉందా. ఓకే, డన్. 2 అని ఇంకోటి కనిపిస్తూ ఉంది నాకు. ఇది బాక్స్ 2. ఇంకా బాక్స్ ఖాళీ అయిందండి. చూడండి, బాక్స్లో మనకు ఈ బ్లాక్ కలర్లో 1 నెంబర్తో ఒకటి, 2 నెంబర్తో ఒకటి, 2 బాక్సులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు చూపించినటువంటి బ్రోచర్ లాగా ఏ విధంగా అసెంబ్లీ చేయాలి, ఎలాంటి జ్యూసులు ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఒకటి మాన్యువల్ బుక్ లాగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా అస్సలైనటువంటి జ్యూసర్ మనకు మంచి ఎలిగెంట్ కలర్లో, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది. చూడండి, నేను దీన్ని
సోఫా మీద కూర్చోబెట్టిన అండి. ప్రస్తుతం మంచి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కానీ కంపెనీ చేయండి కువింగ్స్ ఈ విధంగా ఉందండి. ఇదైతే మనకు చూడడానికి ఓకేనా. ఇక్కడ మనకు ఒక బటన్ కూడా కనిపిస్తూ ఉంది. ఫార్వర్డ్ రివర్స్ అని కనిపిస్తూ ఉంది. ఓకేనా. మనము బాక్స్ 1 ఓపెన్ చేస్తున్నామంటే ఏముందో చూద్దాం. ఓపెన్ చేయండి. ఓకే, ఒకటి జార్ లాంటిది కనిపిస్తూ ఉంది. చూడండి, ఒకటో దాంట్లో ఏమొచ్చిందని అనుకుంటారు కదా, ఒక జార్ లాంటిది ఏదో కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏందనేది. రెండో జార్ కూడా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ బాక్స్లో చూడండి మన జారలాగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, హ్యాండిల్తో ఒకటి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా 2 జార్లు రావడం జరిగింది. ఏందో అది ఓపెన్ చేయ. బాక్స్ ఏందో, ఇది కూడా ప్యాక్ ఉందా ప్లాస్టర్ తోటి? ఓకే, తీద్దాం. రైట్, ఓకే ఓకే. అసలైంది ఇదే నాకు తెలిసి. ఫ్రూట్స్ను క్రష్ చేసి జ్యూస్ తీసేది ఇదే అనుకుంటా. ఇక్కడ రెండో బాక్స్ ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఏముందో చూద్దాం. ఓపెన్ చేయి. అమ్మో, దీంట్లో చాలా చాలా ఉన్నాయి. ఒకసారి అన్ని కవర్లు తీసి ఒకటేసారి చూపిస్తా, సరేనా ఫ్రెండ్స్. ఈ రెండో బాక్స్లో చూడండి మనకు మొత్తము 4 ఐటెంలు రావడం జరిగింది. దాంతోపాటు మనకు క్లీనింగ్కు ఇక్కడ బ్రష్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ బ్రష్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దీన్ని ఎలా మనం అసెంబుల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటిది నేను తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా. మీరైతే ఈ ఫ్రూట్ జ్యూస్ అని చూసారు కదండి, మళ్ళీ దీన్ని ఎట్లా అసెంబుల్ చేయాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తా. తర్వాత నేను ఒక జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఒకసారి చూద్దాం దేని తర్వాత ఏ విధంగా అసెంబ్లీ చేయాలనేటువంటిది. ఫస్ట్ చూడండి, ఇది మనము జ్యూసర్ లాంటిది. ఇది జ్యూసర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటువంటి జార్ అండి. దీనికి 2 వైపులా కూడా అవుట్లెట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్యాప్, ఇక్కడ జ్యూస్ కలెక్ట్ అవుతుంది. అటువైపు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి పల్ప్ కలెక్ట్ అయ్యేది. ఫస్ట్ దీన్ని మనం దీంట్లో సెట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు 3 మార్కింగ్ లాగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. రెండవది, ఆ తర్వాత మూడవది. ఈ మూడింటిని కూడా మనము ఈ 3 కనిపిస్తున్నాయి చూడండి, ఈ మూడింటిని సెట్ చేయాలి. మనం మిక్సీ జార్ సెట్ చేసినట్టే. పెట్టు. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత దీన్ని మనం పెట్టాలండి. దీనికి సెట్టింగ్ గిట్టింగ్ ఏం లేదు, డైరెక్ట్ దాంట్లో ఉంచితే అయిపోతుంది. చూడండి, ఓకేనా. లోపల కూడా మీకు వైట్ కలర్లో వీల్ లాగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మెయిన్ దానికి ఒక రెడ్ కలర్ డాట్ లాగా కనిపిస్తుంది కదండి. అదేవిధంగా ఇది స్ట్రైనర్ చూడండి, చిన్న హోల్స్ ఉంటుంది. మనకు జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. దీనికి కూడా మనకు ఒక రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంది కదండి. ఈ రెడ్ మార్కు దీనికి ఉన్నటువంటి రెడ్ మార్కు 2 మ్యాచ్ చేస్తూ మనం పెట్టాలండి. ఓకే అండి, ఇదో 2 మ్యాచ్ అయ్యేటట్టు సెట్ అయిపోయింది. ఓకే, ఇదే తర్వాత ఇది చూడండి, స్క్రూలా ఉంటుంది. ఇదే మెయిన్ మనకు జ్యూస్ తయారు చేసేది. దీన్ని ఈ మధ్యలో ఇక్కడ హోల్ లాగా ఉంది కదండి, దీన్ని మనం ఏం చేస్తామంటే దీంట్లో మధ్యలో చూడండి, ఈ మధ్య దానికి ఫిట్ చేస్తాం అంతే. దాంట్లో పెట్టి ఫిట్ చేయడమే. చెయ్యి. కొంచెం స్క్రూ తిప్పినట్టు తిప్పాలండి ఒక్కసారి, అప్పుడే తెలిసిపోతాం, మనకు కదలకుండా ఉంటుంది. కొంచెం ఇది మనం ప్రెస్ చేసి తిప్పితే సెటప్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన లిడ్ లాగా మూసేస్తాం.
చూడండి, సేమ్ ఇక్కడ కూడా మనకు రెడ్ కలర్ మార్క్ ఉంది, ఓపెన్ క్లోజ్ అని కూడా కనిపిస్తూ ఉంది కదండి మీకు. ఈ రెడ్ కలర్ దాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రెడ్ కలర్తో మ్యాచ్ చేస్తూ సెట్ చేయాలి. రైట్, ఒక్క నిమిషం. మ్యాచ్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి అంటే మనము ఇలా తిప్పేస్తే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది మ్యాచ్ అయిందా లేదని చూడడానికి చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ దానికి ఉండే ఈ వైట్ మార్కు ఇక్కడ ఉండడానికి సెట్ అయిపోవాలి. ఓకేనా, అంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేయాలంటే మనం ఈ విధంగా ఈ వైపు తిప్పాలి. క్లోజ్ అయిపోయింది. ఓకేనా, చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా మనం తిప్పినప్పుడు ఇది ఇలా వచ్చి సెట్ అయిపోతే అప్పుడు ఇదంతా కూడా ఈ సెటప్ అంతా రెడీ అయిపోయిందండి. ఇది మనం ఫ్రూట్స్ వేసేటువంటి ఎంట్రన్స్ అనుకోండి. మనం ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా లోపల దొబ్బాలి. దీనికి కూడా చూడండి, మనకి ఇక్కడ వైట్ కలర్ దీనికి ఉంది, ఆ తర్వాత ఇక్కడ కూడా కనిపిస్తుందో లేదో వైట్ కలర్ కనిపిస్తూ ఉంది. ఇది తీసేటప్పుడు మనం ఇలా స్క్రూ లాగా వెళ్ళిపోతుంది, ఇలా పుష్ చేయాలనండి. ఏమైనా మనకు ఫ్రూట్స్ అలాంటివి స్టక్ అయినట్టు అనిపిస్తే లోపలికి ఇలా పుష్ చేయడానికి తోడ్పడుతుందండి. ఓకేనా, ఒకటి వచ్చేసి మనము ఇక్కడ జ్యూస్ కలెక్ట్ చేయడానికి ఇంకొక జార్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము పల్ప్ కలెక్ట్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు మనము పవర్ ఆన్ చేద్దాం. చూడండి, దీనికి ఇటువైపు మనకు ఒక స్విచ్ లాగా కనిపిస్తుంది కదా, ఫార్వర్డ్ ఆ తర్వాత రివర్స్ అని కనిపిస్తూ ఉంది. ఫార్వర్డ్ కొట్టేస్తున్నాను. బహుశా సౌండ్ కూడా వస్తున్నట్టు, లోపల రొటేట్ అవుతున్నట్టు కూడా లైట్గా కనిపిస్తూ ఉంది. చూడండి చూడండి, ఇది లోపల రొటేట్ అవుతూ ఉంది, రొటేట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము మెయిన్ ఆ పైనుంచి దీంట్లో ఆరెంజెస్ వేసుకుంటున్నాం. ఆరెంజ్ జ్యూసెస్ తయారు చేస్తాం. కొంచెం వేసుకుంటే వెళ్తామండి. అది అక్కడ వేస్తూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి, జ్యూస్ రెడీ అవుతూ ఉంది. అదేవిధంగా కూడా పల్ప్ బయటకు వస్తూ ఉంది. ఓకేనా, పల్ప్ పడతా ఉంది చూడండి. అక్కడ చాలా మంచిగా ఉంటుందండి ఈ జ్యూసర్ యొక్క వర్కింగ్ ఫంక్షను. చూడండి, కొన్ని వేసే వరకు మనకి ఇక్కడ మొత్తం జ్యూస్ కలెక్ట్ అయింది. మనకి ఇక్కడ ఉన్న ట్యాప్ ఓపెన్ చేసి మనం ఈ జార్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేద్దామండి. చూడండి, జ్యూస్ కలెక్ట్ అయింది. ఎందుకు ఓపెన్ చేసినా అంటే చాలా ఫుల్ కలెక్ట్ అయింది కదండి. రిమైనింగ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వేసేస్తాను. దానికి ట్యాప్ మూసేస్తాను. మొత్తంలో నేను ఒక 9 తీసుకున్నానండి, అంతే. 9 ఫ్రూట్స్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకు జ్యూస్ కలెక్ట్ అయింది, ఇటువైపు పల్ప్ కలెక్ట్ అయింది. దీన్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. ఎన్ని వస్తాయి చూద్దాం, సరేనా. చూడండి, జ్యూస్ కలెక్ట్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ మనకు 2 గ్లాసులు కలెక్ట్ అయింది. అదేవిధంగా జార్లో కూడా కొంతము మిగిలిపోయింది. ఇది కూడా ఒక గ్లాస్ కలెక్ట్ అవుతుంది. జస్ట్ నేను 9 తీసుకున్నా చూడండి ఫ్రూట్స్. 9 ఫ్రూట్స్కు దాదాపు మనకు 3 గ్లాసెస్ జ్యూస్ అనేటువంటి తయారైంది. ఈరోజు కువింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ను ఉపయోగించి నేను ఏబీసీ జ్యూస్ను మేము ముందుకు తీసుకొస్తున్నా. ఏబీసీ జ్యూస్ అంటే ఏం లేదు, ఈ ప్లేట్లో కనిపిస్తున్నటువంటి చూడండి, యాపిల్ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు. ఏ మీన్స్ యాపిల్, బి మీన్స్ బీట్రూట్, సి మీన్స్ క్యారెట్. ఈ 3 కలిపి నేను నా కొత్త కువింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో జ్యూస్ తయారు చేస్తూ ఉన్నా. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఎలానైనా అనుకోండి. ఒకసారి చూసేద్దాం రండి, ఎలా చేస్తున్నామో, ఎలా యూజ్ చేస్తున్నామో దీన్ని, సరేనా. స్టార్ట్ అవుతా ఉంది. కమాన్.
యాపిల్స్, చూడండి లోపల మనకు మిషన్. చూడండి మీకు కనిపిస్తుందో లేదో కొద్ది క్లోజప్లో రొటేట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చూడండి అక్కడ మనకు రొటేట్ అయ్యి మనకి ఇక్కడ జ్యూస్ కొద్దిగా ఇక్కడ కలెక్ట్ అవుతా ఉంది. చూడండి ఇక్కడ ట్యాప్ ఏదైతే జార్ నేను పెట్టినో ట్యాప్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పల్పు కూడా మనకు ఇక్కడ పడతా ఉంది. చూడండి జ్యూసర్లో పల్ప్ అయితే నాకైతే లోపల కనిపిస్తూ ఉందా, ఈ చిన్న జార్ లాగా లోపల రొటేట్ అవుతూ ఉంది. దాని లోపల మనకు జ్యూస్ కూడా కలెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకే, బీట్రూట్ పడ్డది, ఇంకో బీట్రూట్ ముక్క, ఓకే అండి. నా జ్యూసర్ మొత్తము జ్యూస్ రెడీ చేసింది, మీకు అక్కడ క్లోజప్లో కనిపిస్తూ ఉంది. చూడండి ఫుల్. ఇప్పుడు నేను ట్యాప్ ఓపెన్ చేస్తున్నాను, కలెక్ట్ అవుతుంది జార్లో. చూడండి కలెక్ట్ అయింది బాగా. చూడండి జ్యూస్ అంతా తయారైనాక పల్ప్ ఎలా వచ్చింది, క్యారెట్ది, బీట్రూట్ది, యాపిల్ది మొత్తం కూడా. అంటే దాదాపు మొత్తం మనకు 100% జ్యూస్ వచ్చేసి పిప్ అంతా కూడా నాకు డ్రైగా కనిపిస్తూ ఉంది నాకైతే. చూడండి ఇక్కడ మనకు ఒకవైపు పల్ప్ కలెక్ట్ అయింది, అదేవిధంగా ఇంకోవైపు మనకు ఈ జార్లో జ్యూస్ కూడా కలెక్ట్ అయింది. దాదాపు మనకు ఇంత జ్యూస్ అనేది కలెక్ట్ అయింది. నేను ఒక 2 యాపిల్స్, 2 క్యారెట్స్, ఒక బీట్రూట్ మొత్తము 5 తీసుకొని ఇంత జ్యూస్ కలెక్ట్ చేయడం జరిగింది. చూడండి కలెక్ట్ అయినటువంటి జ్యూస్ను నేను గ్లాసుల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఓకే, అబ్బా చాలా రెడ్డిష్గా మంచిగా కలెక్ట్ అయిందండి జ్యూస్ అయితే. ఓకేనా, చాలండి. ఇంట్లో మామూలుగా అయితే ఫ్రూట్స్ డైరెక్ట్ తినని వాళ్ళకు ఈ జ్యూస్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి నేను 5 కలెక్ట్ చేశాను చెప్పాను కదా ఫ్రూట్స్. అంటే 2 క్యారెట్స్, 2 యాపిల్స్, ఒక బీట్రూట్తో నాకైతే ఇక్కడ 2 ఫుల్ గ్లాసెస్ జ్యూస్ అనేటువంటిది రెడీ అయిందండి. పళ్ళు తినడమే కాదు, మనం ఎప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా బాగుంటుందండి. చూడండి చాలా మంచిగా అనిపిస్తూ ఉంది నాకైతే జ్యూస్.